హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెడ్ బంధు. ఈవేళ మన్మోహన్ సింగ్ గారి గురించి కొన్ని వాక్యాలు అయితే మీతో షేర్ చేస్తాను. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26, 2024న 92 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ప్రముఖ ఆర్థికవేత్త. 1991 నుండి 1996 వరకు ఆర్థిక మంత్రిగా సేవలందించి భారత ఆర్థిక వ్యవస్థను లిబరలైజేషన్ దిశగా నడిపించారు. 2024 నుండి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు భారతదేశం మరియు అమెరికా మధ్య చారిత్రాత్మక అణు ఒప్పందం కుదిరింది. అయితే ఆయన పాలనలో కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన వ్యక్తిగత నిజాయితీ ప్రశంసించబడింది. సో అతని గురించి కొన్ని ప్రశ్నలు అయితే వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశానికి ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా సేవలందించారు? ఆప్షన్స్: 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. ద కరెక్ట్ ఆన్సర్ 10 సంవత్సరాలు, సి. మన్మోహన్ సింగ్ గారు భారతదేశ ఆర్థిక మంత్రి పదవిలో ఏ సంవత్సరంలో చేరారు? ఆప్షన్స్: 1985, 1991, 1996, 2000. ద కరెక్ట్ ఆన్సర్ బి, 1991. మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఏ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది? ఆప్షన్స్: ఇండో చైనా ఒప్పందం, ఇండో అమెరికన్ అణు ఒప్పందం, సార్క్ ఒప్పందం, బ్రిక్స్ ఒప్పందం. ద కరెక్ట్ ఆన్సర్ బి, ఇండో అమెరికన్ అణు ఒప్పందం. మన్మోహన్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్స్: ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా. ద కరెక్ట్ ఆన్సర్ బి, పంజాబ్. మన్మోహన్ సింగ్ గారి విద్యా జీవితంలో డాక్టరేట్ పొందిన విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్స్: హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ద కరెక్ట్ ఆప్షన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బి. భారత ఆర్థిక వ్యవస్థను లిబరలైజేషన్ వైపు నడిపించిన నాటకీయ ఆర్థిక సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఆప్షన్స్: 1980, 1985, 1991, 1995. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ 1991. మన్మోహన్ సింగ్ గారు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎప్పుడు పనిచేశారు? ఆప్షన్స్: 1970 నుంచి 1975 వరకు, 1982 నుంచి 1985 వరకు, 1991 నుంచి 1996 వరకు, ఇంకొక లాస్ట్ ఆప్షన్ 2004 నుంచి 2014 వరకు. ద కరెక్ట్ ఆన్సర్ బి, 1982 నుంచి 1985 వరకు. మన్మోహన్ సింగ్ గారి పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రసిద్ధ కేసు ఏది? ఆప్షన్స్: బోఫోర్స్ కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, చారిత్రాత్మక కోల్ బ్లాక్ కుంభకోణం, వాటర్ గేట్ కుంభకోణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం. మన్మోహన్ సింగ్ గారు ఎన్ని పుస్తకాలను రచించారు లేదా సంపాదించారు? ఆప్షన్స్: 2, 5, 7, 10. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, 7. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేయడానికి ముందు ఏమి పని చేసేవారు? ఆప్షన్స్: ఉపరాష్ట్రపతి, ఆర్థిక సలహాదారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రతిపక్ష నాయకుడు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, ఆర్థిక సలహాదారు. మన్మోహన్ సింగ్ గారు ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన మొదటి పెద్ద ఘట్టం ఏది? ఆప్షన్స్: భారత ఆర్థిక వ్యవస్థను లిబరలైజేషన్ చేయడం, ప్రధాని పదవి పొందడం, నోబెల్ ప్రైజ్ నామినేషన్ పొందడం, భారతదేశపు మొదటి ఆర్థిక పాలన. ద కరెక్ట్ ఆన్సర్ భారత ఆర్థిక వ్యవస్థను లిబరలైజేషన్ చేయడం, ఏ. మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు ప్రధానంగా ఏ రంగంపై దృష్టి సారించాయి? ఆప్షన్స్: వ్యవసాయం, పారిశ్రామికీకరణ, సేవల రంగం,
విదేశీ పెట్టుబడులు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ విదేశీ పెట్టుబడులు. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు? ఆప్షన్స్ 1980, 1991, 1995, 2004. ద కరెక్ట్ ఆన్సర్ బి 1991. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఏ ఘట్టం చోటు చేసుకుంది? ఆప్షన్స్ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, 1998 అణు పరీక్ష. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. మన్మోహన్ సింగ్ గారు గెలుచుకున్న అత్యున్నత పురస్కారం ఏది? ఆప్షన్స్ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, నోబెల్ శాంతి బహుమతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి పద్మవిభూషణ్. మన్మోహన్ సింగ్ గారి ప్రథమ ఉద్యోగం ఏది? ఆప్షన్స్ ప్రొఫెసర్, ఆర్థిక సలహాదారు, బ్యాంకర్, రాజ్యసభ సభ్యుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఏ ప్రొఫెసర్. మన్మోహన్ సింగ్ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఏ కళాశాలలో చదివారు? ఆప్షన్స్ క్రైస్ట్ చర్చ్, నఫీల్డ్ కాలేజ్, స్టాన్ఫోర్డ్ హౌస్, సెయింట్ జాన్స్ కాలేజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నఫీల్డ్ కాలేజ్. మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి పదవి ఎంతకాలం కొనసాగింది? ఆప్షన్స్ 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ద కరెక్ట్ ఆన్సర్ బి 10 సంవత్సరాలు. ఆయన నాయకత్వంలో ఏ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది? ఆప్షన్స్ సాంకేతిక రంగం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విద్య. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సాంకేతిక రంగం. భారత ఆర్థిక వ్యవస్థను లిబరలైజ్ చేయడంలో ఆయన ప్రధానంగా ఏ సంస్థలతో పనిచేశారు? ఆప్షన్స్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్, WTO, యునెస్కో, బ్రిక్స్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు? ఆప్షన్స్ 1987, 1991, 2000, 1999 సంవత్సరం. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ 1987. ఇండియా US అణు ఒప్పందం కుదిరిన సంవత్సరం? ఆప్షన్స్ 2004, 2008, 2010, 2012. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి 2008 సంవత్సరం. మన్మోహన్ సింగ్ గారు భారత ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలంలో అత్యంత ప్రసిద్ధ బడ్జెట్ ఏది? ఆప్షన్స్ 1991 బడ్జెట్, 1995 బడ్జెట్, 1982 బడ్జెట్, 2004 బడ్జెట్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ 1991 బడ్జెట్. మన్మోహన్ సింగ్ గారు భారతీయ సివిల్ సర్వీసెస్లో చేరారా లేదా? ఆప్షన్స్ ఏ అవును, బి లేదు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి లేదు. మన్మోహన్ సింగ్ గారు ఎన్నిసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు? ఆప్షన్స్ ఏ 2 సార్లు, బి 4 సార్లు, సి 5 సార్లు, డి 6 సార్లు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి 5 సార్లు. మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు? ఆప్షన్స్ ఏ పంజాబ్, బి అస్సాం, సి కేరళ, డి తమిళనాడు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి అస్సాం. మన్మోహన్ సింగ్ గారు ఏ సంవత్సరం భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమితులయ్యారు? ఆప్షన్స్ ఏ 1978, బి 1980, సి 1982, డి 1985. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి 1982. మన్మోహన్ సింగ్ గారి ప్రఖ్యాత ఆర్థిక సంస్కరణలను భారత ఆర్థిక విధానంలో ఎలా పిలుస్తారు? ఏ గ్లోబలైజేషన్, బి లిబరలైజేషన్, సి ఇండస్ట్రియలైజేషన్, డి రెగ్యులరైజేషన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి లిబరలైజేషన్. మన్మోహన్ సింగ్ గారి తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్స్ గుర్ముఖ్ సింగ్, అమర్ సింగ్, గురుదయాల్ సింగ్, కర్తార్ సింగ్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి గురుదయాల్ సింగ్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.